అందరికి మన్నాత. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆమేన్. యేసుప్రభా, ఈరోజు మాతో ఏం మాట్లాడన్నారు? మాతో మాట్లాడండి ప్రభా. మీరు ఆకాశం భూమిని సమస్తం సృష్టించిన దేవాది దేవుడవు. నీవు ప్రభా, నీవు మాట్లాడితే అన్నీ ఉంటాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వినేవాడు ప్రభా. జ్ఞానము, మనసాక్షి ప్రభా, చెవిగలవాడు ప్రభా, వినుగాక సెలవిచ్చిన వాక్యనీతిగా వినగల చెవులు మాకు దయచేసి మీ ఆత్మ సహాయం మా అందరికి దయచేసి మీరు మహిమ పొందుకోమని వాక్యమైన పెండ్లు కుమారుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆమేన్. ఈరోజు మనం ఒక స్నేహితుడి కోసం చెప్పుకుందామండి. అంటే నిజమైన స్నేహితుడు, అబద్ధ స్నేహితుడు. అంటే మన పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ మన స్థితి మారిపోయినప్పుడు, మన పరిస్థితులు మారిపోయినప్పుడు చాలామంది దూరం అయిపోతారు. నిజమైన స్నేహితుడు అయితేనేమో దగ్గరగా ఉంటాడు, మన పరిస్థితులు బాగోలేనప్పుడు దూరం అయిపోయినేమో అది నిజమైన స్నేహితుడు కాదు, అది అబద్ధ స్నేహితుడు. అంటే అవసరాల కోసం వాడుకునే స్నేహితుడు. కానీ ఈరోజు మనం చెప్పుకునే స్నేహితుడు నిజమైన స్నేహితుడు అండి. ఆయన పేరు ఏం పేరంటే హూషై. ఆయన ఎవరంటే అండి హూషై. ఈయన దావీదు మహారాజు గారికి స్నేహితుడు అండి. మీకు తెలిసే ఉంటుంది, దావీదు గారి కోసం బైబిల్లో ఉంటుంది. దావీదు గారు మహారాజు, గొప్ప రాజు అనమాట అండి. అంత గొప్ప మహారాజుకి స్నేహితుడు ఎవరంటేనండి హూషై గారు. దావీదు గారు వంశం నుంచి వచ్చిన వారు యేసుప్రభు గారు అండి. యేసుప్రభు అండి. అందుకే దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ప్రార్థన అడుగుతారండి. అంటే దావీదు గారు వంశం నుంచి వచ్చారు కాబట్టి దావీదు కుమారుడా అనిపించుకున్నారు ఎవరండి? యేసుప్రభు గారు అనమాట. ఆ దావీదు గారికి ఒక స్నేహితుడు అనమాట. ఆ స్నేహితుడి పేరే హూషై. ఈ హూషై అంటే అర్థం ఏంటంటేనండి వేగం గలవాడు, లేకపోతే తొందరగా పని చేయవాడు అని అర్థం అండి. మన పేర్లుకునే అర్థాలు ఉంటాయి కదండి. ఆ అర్థంలో హూషై అంటే వేగము గలవాడు, తొందరగా పని చేయవాడు అని అర్థం అండి. ఈయన కోసం మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే దావీదు మహారాజు గారికి అండి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోము గారు ఏం చేస్తారంటే తండ్రిని మోసం చేసి, ఆ ప్రజలను మోసం చేసి, అప్పుడు తండ్రికి అందరూ రాజుకి అందరూ ఏం చేస్తారంటే లోబడతారు కదండి. లోబడినప్పుడు ఈయన ఏం చేస్తారంటే నా తండ్రికి బదులు రాజు అయిపోవాలి అని ఒక కుట్ర చేసి ప్రజల దగ్గర, అంటే రాజుల్లో ఉన్న ప్రజల దగ్గర మంచిగా నటింతారండి. మంచిగా నటించడానికి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అయ్య బాబోయ్, రాజుగారి కన్నా రాజు కొడుకు చాలా మంచోడు, రాజు మనం పట్టించుకోవట్లేదు, కానీ ఈ కొడుకు మాత్రం మనం బాగా పట్టించుకుంటున్నాడు, అయ్యో చాలా మంచోడు అని చెప్పేసి, అంటే ఈయనేమో ఒక యాక్టింగ్ చేస్తానమాట, మంచివాడుగా నటింటున్నాడు. పాపం ఈ నటన తెలుసుకోక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ నటనలో పడిపోతారు. చివరికి ఏం చేస్తారంటే తండ్రితోని, తండ్రి నేను ఒక చోటుకి వెళ్తాను, నాకు సెలవు అంటే రాజు పాపం తెలియక తండ్రి ఏమంటారు, కొడుకే కదండి, సరే నువ్వు ఆ చోటుకి వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోమంటారు. ఈయనేం చేస్తారంటే కొంతమంది జనాన్ని తీసుకుని వెళ్ళి ఒక చోటుకి వెళ్ళి రాజుగా ప్రకటించుకుంటారు. ఇక్కడి నుంచి నేనే నీకు రాజుని, నా తండ్రి నీకు రాజు కాదు అని అంటే ప్రజలు కూడా నువ్వే మా రాజు, నువ్వే మంచోడు అని చెప్పేసి అనుకున్నట్టుకి ఏమైపోద్ది అంటే ఈ విషయం అది తెలుస్తుందంటే రాజు తెలుస్తుంది. ఎవరికి? తండ్రి అని దావీదు తెలుస్తుంది. ఈ తెలిసినప్పటికీ దావీదు భయపడతారు. అమ్మో నా కొడుకు చాలా దుర్మార్గుడు, క్రూరుడు, ఆయన చేతుల్లో మనం తప్పించుకోలేము, ఖచ్చితంగా చంపేస్తాడు, కాబట్టి మనం పారిపోతాము అని కొంతమంది రాజు దగ్గర కొంతమంది ఉంటారు కదండి సైన్యం, ఆ సైన్యం అంటారు. సరే రాజా నీ చెప్తాం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాము అన్నప్పటికీ ఈ దావీదు గారు ఏం చేస్తారంటే పారిపోతారండి. ఎక్కడికంటే ఒక అడవిలోకి పారిపోతారు, అరణ్యంలోకి పారిపోతారు. ఎందుకంటే తన కొడుకు చంపేస్తాడు, కొడుకు పక్షంగా జనులు ఉన్నారు, కుట్ర ఎక్కువైపోయింది కాబట్టి పారిపోతారండి. పారిపోయిన టైంలోనండి ఇంతలోగా దేవుడా అనుకుంటే పారిపోతున్న సమయంలోనండి ఒక కొండ ఎక్కుతాడు. ఒలివల కొండ అనే కొండ ఉంటుందండి. ఆ కొండ ఎక్కుతున్నప్పటికీ ఒక వ్యక్తి వచ్చి అంటాడండి, రాజా నీ కొడుకుతోని మంత్రి అయిన అహితోపేలు ఉంటాడు. అహితోపేలు అని ఒక మంత్రి ఉంటాడండి. అంటే రాజు దగ్గర మంత్రులు ఉంటారు, ఒక ఆలోచన ఇస్తూ ఉంటారు, రాజు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది. అంటే ఇప్పుడు మన భాష చెప్పుకోవాలంటే సీఎంకే పిఏ
పిఏలు ఉంటారు, ఎంపీలు ఉంటారు కదండి, సహకారులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అనమాట. ఐఏఎస్లు ఉంటారు, కలెక్టర్ కూడా సీఎంలకి చెప్తా ఉంటారు, ఇలా చేస్తా మంచి సలహాదారులు ఉంటారు కదా. అలా మంత్రి దావీదు గారికి నమ్మకమైన వాడు మంత్రి అహీతోపెలు అని. అతను కూడా ఏం చేస్తాడంటే కొడుకు పక్షంకి వెళ్ళిపోతాడు. రాజుని విడిచిపెట్టేసి, దావీదు మహారాజుని విడిచిపెట్టేసి కొడుకు పక్షంకి వెళ్ళిపోతాడు. అంటే ఇతను కూడా ఏం చేస్తాడంటే రాజుని మోసం చేసేస్తాడు. ఎలాగైనా ఒక వ్యక్తి చెప్తాడు, ఈ వెంటనే ఈ దావీదు చాలా బాధ కలుగుతుంది. అయ్య బాబోయ్, ఈ అహీతోపెలు చాలా తెలివైనవాడు, కుట్రలో కుతంత్రాలు కలిగిన వాడు, అంటే ఒక రాజ్యాన్ని ఎలా గెలవాలో మంచిగా చెప్తాడు, ఒక పాయింట్ చెప్తాడు. అంటే ఇప్పుడు నా కొడుక్కి ఈ మంత్రి తోడైపోతే ఇంకా వాళ్ళని ఎవరేం చేయలేరు అని చెప్పేసి బాధపడతా ప్రార్థన చేస్తాడు దేవుడికండి. ప్రభువా, నువ్వే ఆ మంత్రి యొక్క ఆలోచనలనే చెడగొట్టు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే కొండని చెప్పాను కదా, కొండ ఎక్కుతున్నప్పటికండి ఒక వ్యక్తి రాజు దగ్గరికి వస్తూ బట్టలు చింపుకుని తల మీద బూడిద వేసుకుని, అయ్యో నా ప్రభువా, అయ్యో నా రాజా, నీకు ఎంత స్థితి వచ్చింది, అయ్యో అని చెప్పేసి కన్నీరు కారుస్తూ వచ్చండి రాజుగారిని అలా హత్తుకుని ఏడుస్తాడు. ఆయన పేరే హూషై. దావీదు గారికి సలహాదారుడు కూడా ఈ హూషై, స్నేహితుడు కూడా ఈ హూషై. ఈయన చరిత్ర మనకి 2 సమూయేలు 15 అధ్యాయం నుంచి 17 అధ్యాయం దాకా కనపడుతుంది. ఈయన చరిత్ర, హూషై చరిత్ర. అమ్మడికి అంటాడండి, నీ స్థితి బాగోలేదు రాజా, నువ్వు నా స్నేహితుడవు, నువ్వు ఎంతో గొప్ప రాజువి, కానీ నీ కొడుకు చేసిన కుట్ర వల్ల మీరు ఆగిపోయావు, అరణ్యంలో పారిపోవాల్సి వచ్చింది, దీనస్థితి వచ్చేసింది నీకు, నీ పరిస్థితి బాగోలేదు అని చెప్పి చాలా బాధపడతారండి. నిజమైన స్నేహితులు మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, వచ్చి చాలా మంతపడి వాళ్ళు ఏం చెప్తారు, బాధపడతారు. బాధపడి నువ్వు కంగారు పడకు, నేను ఉన్నాను చెప్పి ధైర్యం పెడతారు కదా. అలాగే ఈయన ఏమంటాడంటే హుషై గారు, దావీదు రాజా నీతో పాటు నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నన్ను కూడా తీసుకుపో అంటాడండి. అంటే నిజమైన స్నేహితుడు విడివగా ప్రేమించును. ఈ స్నేహితుడు ఏం చేస్తాడు, విడిపోతున్నాడండి, విడిపోవట్లేదు. అక్కడ మంత్రి విడిపోయాడు, వెంటనే పార్టీ మార్చేశాడు. కానీ ఈ హూషై గారు మాత్రం పార్టీ మార్చలేదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అంటాడు. అప్పుడు ఈ దావీదు గారు ఏమంటారంటే, వద్దు బాబు, నువ్వు నాతో వద్దు, నువ్వేం చేస్తావంటే నా కొడుకు దగ్గరికి వెళ్ళిపో. ఎవరి దగ్గరికి? అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయి, రాజా నేను నీ తండ్రికి ఎలా సహాయం చేశానో నీకు కూడా అలా సహాయం చేస్తానని చెప్పి నా కొడుకు దగ్గర చేరి, అక్కడ మంత్రిని అహీతోపెలు అన్నట్టు చూసావా, కొన్ని ప్లానింగ్లు వేస్తాడు, పన్నాగాలు పన్నుతాడు. ఆ పన్నాగాలు తెలుసుకుని నువ్వు దాన్ని చెడగొట్టు. అంటే నువ్వు నా మనిషివి, ఒక గూఢచారిగా వెళ్ళు, ఎవరికి అనుమానం రాకుండా నా కొడుకు దగ్గరికి వెళ్ళి, రాజా నీ తండ్రికి ఎలా పని చేశాను, నీకు ఎలా పని చేస్తాను, నీ పక్కన పెట్టుకో నన్ను అని అడుగు. నా కొడుకు వెంటాడో, వెంటనే నువ్వేం చేస్తావంటే నన్ను చంపడానికే, నన్ను నాశనం చేయడానికి కొన్ని పన్నాగాలు పన్నుతారు కదా, ప్లానింగ్లు వేస్తారు కదా, ఆ ప్లానింగ్లు ఏం చేస్తామంటే చెడగొట్టే అని చెప్తారండి. నిజంగా ఈ అప్పగించిన పని చాలా సులువైనదా కష్టమైనదండి? చాలా కష్టం. ఎంత రిస్క్ అంటే అసలు అధికార దాహంతో ఉన్న కొడుకు తండ్రిని చంపేద్దాం అనుకుంటున్నాడు, దావీదుని అంటే దావీదు గారిని చంపేస్తే ఇంక అధికారంగా మొత్తం రాజ్యం అంతా ఇందైపోతుంది. అబ్షాలోము గారిది తండ్రినే చంపేద్దామని ఎదుగుతున్నాడు. అటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఒక గూఢచారిగా వెళ్ళి ఉండడం అంటే చాలా, అంటే ప్రాణాలతో చెలగాటం అనమాట. ఇంకా ప్రాణం కోల్పోతాడు. ఇంకా ఒక మాట చెప్పుకోవాలంటే అంత ప్రమాదకరమైన డ్యూటీ ఎవరు అప్పగిస్తున్నారో? స్నేహితుడు అప్పగిస్తున్నాడు. ఈయన ఏమంటాడంటే, నువ్వు ఏది చెప్తే చేస్తాను, సరే రాజా నువ్వు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తాడంటే అబ్షాలోము దగ్గరికి వెళ్తాడండి. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పినట్టే, బాబు మీ నాన్న దగ్గర నేను ఎలా పనిచేశాను, నీ దగ్గర అలాగే పనిచేస్తాను, నన్ను నీ దగ్గర చేర్చుకొని అడుగుతాడు. అబ్బో హూషై అంటే గొప్ప తెలివైనవాడు, మంత్రి అహీతోపెలు ఎలాగో ఇతను అలాగే, అబ్బో ఇతను కూడా నాతో జాయిన్ అయితే నా బలం పెరుగుతుంది అని చెప్పేసి జాయిన్ చేసుకుంటాడు. జాయిన్ చేసుకున్నాక నిజంగానే అహీతోపెలు మంత్రి అండి ఒక ఆలోచన ఇస్తాడు, ఎవరిని దావీదు గారిని ఎలా చంపేయాలో ఒక ఆలోచన ఇస్తాడు. ఏంటి ఆలోచన అంటే ఉంటుంది చూడండి, 2 సమూయేలు గ్రంథం తీయండి, 2 సమూయేలు 17 అధ్యాయము 1వ వచనం నుంచి. మంత్రి చెప్తాడు రాజుతోని, అంటే అబ్షాలోముతోనండి, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్ద ఉన్న జనులందరూ పారిపోతారు,
రాజును మాత్రం హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పేదను. నీవు వెదకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుని చంపేస్తానని చెప్పేసి మంత్రి చెప్తాడు. అంటే నీ తండ్రి అలసిపోయి అన్నాడో, ప్రజలేం భయపడి ఉన్నారో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 12,000 మందిని తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్ళిన వెంటనే నీ తండ్రి మీద పడిపోతాను. వెంటనే చుట్టుపక్కల ఉన్నారు కదండి, రాజు దావీదు దగ్గర పక్కన ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరూ బయలుదేరిపోతారు, పారిపోతారు. పారిపోయిన వెంటనే నేను వాళ్ళని ఏం చేయను, ఆ ప్రజలను ఏం చేయకుండా నీ తండ్రిని చంపేస్తాను. అప్పుడు ఆ జనులందరూ ఏమవుతారు, నీ పక్షంగా వచ్చేస్తారు, నీకు తిరిగే ఉండదు అని గొప్ప ఆలోచన ఇస్తాడు. ఎవరో ఈ మంత్రి అండి. రాజుకి నచ్చుతుంది. ఆహా, నిజంగా నువ్వు ఉండాల్సినడివి, అహితోపెలు నువ్వు నిజంగా ఉండాల్సినడివి, నిజమే, నా తండ్రి బలహీనంగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, నువ్వు 12,000 మంది తీసుకెళ్ళి చంపే అని చెప్తారండి. కానీ ఒక ఆలోచన ఏంటంటే, ఉండు ఊసే ఉన్నాడు కదా ఆలోచనకర్త, అతను కూడా ఒక మాట అడుగుదాము. చూడండి, అక్కడ దారిగా ప్రార్థన చేస్తారు. ఏమని? కొండెక్కుతోని, యేసుప్రభా అహితోపెలు గారి యొక్క ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేసి కొండెక్కుతారు కదా, ఇందా చెప్పుకున్నాం కదండి. కరెక్ట్గా మరి అబషాలోము గారికి నిజంగా అహితోపెలు గారు మాట ఇన్ని వచ్చేస్తే దానికి చచ్చిపోతారు. కానీ దేవుడు ఆశను పుట్టించారు, ఉండు మంత్రి, ఈ హూషే గారికి యొక్క ఆలోచన చెప్దాము, ఈ ప్లానింగ్ చెప్దాము, హూషే ఏమంటాడు విందాం అని చెప్పేసి హూషే గారిని పిలుస్తారు. పిలిచిన వెంటనే వస్తాడు. వచ్చి చెప్తాను రాజా ఏంటి చెప్తాంటే, ఇంకో మంత్రి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, దావీదుని చంపేతాకే ప్రజలందరూ నా పక్కన వస్తాక ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, కాబట్టి ఈ ఆలోచన ఇవ్వనని చెప్పేసి చెప్తాడు. చెప్పిన వెంటనే ఎవరికి భయం పడుతుందని హూషే భయం పడుతుంది. అమ్మో, నా స్నేహితుడిని చంపేయడానికి చాలా ఘోరమైన ఆలోచన చెప్పేశాడు, కాబట్టి దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి, ఎలాగైనా చెడగొట్టాలని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ చూడండి 5వ వచనం. అంత అర్కీడని హూషే ఏమి చెప్పునో మనం విన్నట్లు అతన్ని పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చాను. అబ్షాలోము అహితోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చెప్పని మనం చేయదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పమని అతను అడగగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహితోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అంటే ఇక్కడ ఏం చేశాడు, స్నేహితుని కాపాడుకోవాలి. ఏమని చెప్పాడు దావీదు గారు హూషై గారిని, ఆలోచన చెడగొట్టు, అలా చేసి కుట్రలో పన్నాగాలనే ఏదోలాగా నాశనం చేసే అని చెప్పేసి పంపించాడు. కరెక్ట్గా హూషై గారికి అబషాలోము గారు అడిగారు. చూడు దేవుని చిత్తం ఎంత గొప్పదో, శత్రువులకు కూడా దేవుడు ఏమో ఆలోచన ఇచ్చాడు అనమాట, ఆయన తెలియకుండానే. ఒక్కొక్కసారి మన శత్రువులే మనకు మంచి పని చేసేస్తూ ఉంటారు తెలియకుండా. ఎలాగా దేవుడు ఎలా నడిపించారనమాట. కరెక్ట్గా హూషై గారు ఒక ఆలోచన ఇస్తారు. ఏంటంటే, ఈసారి అహితోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, నీ తండ్రియు అతని పక్షముగా ఉన్నవారు చదువుసారి నీ తండ్రియు అతని పక్షం ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు, అతడు ఏదో ఒక గుహయందో మరే స్థలముందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభము నందు కూలగా జనులు చూచి వెంటనే ఆ సంగతిని బట్టి అబషాలోము పక్షం ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపాలు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. అంటే ఏం చెప్తారంటే ఈ హూషై గారు, రాజా నీ తండ్రిని తొక్కువంచినేయకు, నీ తండ్రి బలాఢ్యుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, ఎన్నో రాజ్యాన్ని గెలిచినవాడు, ఒంటి చేత రాజ్యాన్ని గెలిచినవాడు, నీ తండ్రిని తొక్కువంచినేయకు. అయ్యో అలసట పొందాడు, నీరసంగా ఉండి ఉంటాడో అనేది నువ్వు తొక్కువంచినేయకు. పైగా నీ తండ్రి పక్కన ఉన్నవారు కూడా బలాఢ్యులు, యుద్ధంలో ఆరితేరినవారు, నువ్వు ఎంతమంది పంపినా కానీ చంపేస్తారు, ఈ ఆలోచన మంచిది కాదు అని చెప్పి తను ఒక ఆలోచన చెప్తాడండి. ఈ ఆలోచన ప్రకారం చేద్దాము అని చెప్పినకి రాజుగా ఏమనిపిస్తుందంటే, అహితోపెలు చెప్పిన ఆలోచన కంటే హూషై చెప్పిన ఆలోచనే మంచిగా అనిపిస్తుంది అంటాడు. ఈసారికి మంత్రి చెప్పిన ఆలోచన పక్కన పెట్టేద్దాము, పక్కన పెట్టేసి ఈ హూషై చెప్పిన ఆలోచన ప్రకారం చేద్దాము అని చెప్పేసి ఆజ్ఞిస్తాడు.
ఎవరికి? సైన్యానికి. ఇంకా ఈ హూషేలాగా ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ప్రకారం చేసేయండి అని చెప్తాడు. వెంటనే ఈ హూషేగిరి ఏం చేస్తారంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారండి అక్కడ, ఒక యాజకులు షాదోకు అబ్యాతారు అని ఇద్దరు ఉంటారండి. 15వ వచనం చూడండి. కాబట్టి హూషే అబ్షాలోమునకును ఇశ్రాయేల్ వారి పెద్దలందరికీ అహితోఫెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచన యాజకులకు సాదోకును అబ్యాతారుతో చెప్పి, ఇంకో నేను ఈ ఆలోచన చెప్పాను, మీరు ఏం చేస్తారంటే ఈ వార్త నా స్నేహితుడైన దావీదుకి చెప్పండి, పలానా సైన్యం వచ్చేస్తుంది కాబట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పండి అని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారో, సాదోకు అభ్యతరణ యాజకులు వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కొడుకులు పిలిచి, ఇంకో ఈ దావీదు గారికి ఈ ఆలోచన, ఈ వార్త మీరు పంపండి, తెలియచేయండి అని చెప్తారు. వెంటనే ఈ కొడుకులిద్దరు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారో, దగ్గరికి బయలుదేరతారు. ఇలాగా ఈ వార్త పట్టుకుని వెళ్ళిపోతున్నారని తెలుసుకుని ఎవరంటే అబ్షాలోము యొక్క ఒక సైనికుడు ఏం చెప్తాడు, రాజా మీ ఆలోచన దావీదు చెప్పేదానికే ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు దావీదు గారిని కలుసుకుంటే మీ ప్లానింగ్ అలా తెలిసిపోద్ది, వెంటనే దావీదు గారు తప్పుకుంటాడు, నువ్వు రాజు అవ్వలేవు కాబట్టి ఏదో విధంగా అతను చంపించాయని చెప్తాడు. వెంటనే ఎంత కోపం వచ్చేద్దని అబ్షాలోముకి, మీరేం చేస్తారో తెలీదు, ఆ ఇద్దరిని చంపేయండి అని చెప్తాడు. ఇద్దరిని చంపేయండి, ఎందుకంటే ప్లాన్ తెలిసిపోయిందంటే దావీదు గారు తప్పుకుంటాడు, ఆయన తప్పుకుంటే ఈయన రాజు అవ్వలేడు అధికారికంగానే. రాజుగా ప్రకటించుకున్నాడు కానీ మొత్తం అధికారం అంతా ఈ చేతులకి రాదు. ఎప్పుడు వస్తుంది? దావీదు గారు చచ్చిపోయినప్పుడు వస్తుంది అధికారం. ఆయన ఉన్నంతసేపు ఈయనకి నిజంగా అధికారం రాదు. ఈ అధికారం రావాలని చచ్చిపోవాలంటే వీళ్ళిద్దరూ ఏది చెప్పకూడదు, చంపేయమంటారండి. వెంటనే కొంతమంది సైన్యం ఏం చేస్తారంటే వెళ్తారు, తరుముతూ ఉంటారు. చివరికి వీళ్ళిద్దరూ ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక నీలబావి ఉంటుంది, ఆ నీలబావిలోకి వాళ్ళిద్దరిని దింపి పైన పిండి ఆరిపోతుంది అన్నమాట. చీరేసేసి చీర మీద పిండి ఆరేస్తుంది. కరెక్ట్గా సైనికులు వస్తారు, ఇంకో పలానా వాళ్ళిద్దరు వచ్చారు మీరు చూసారా అని అడుగుతారు. అబ్బాయి ఇక్కడ ఎలా రాలేదు, పలానా చోటకి ఎలా వెళ్ళిపోయారు, అది దాడి ఆ ఏటి దాటి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఈ సైన్యం ఏం చేస్తుంది, ఆ ఏడు దాటేసి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఆవిడ ఆ పిండి తీసేసి పైకి వాళ్ళిద్దరిని లేపి పంపుతుంది. కరెక్ట్గా దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, రాజా నీ స్నేహితుడైన యెహోషే గారు మమ్మల్ని పంపాడు, అహితోఫెలు ఒక ప్లానింగ్ వేశాడంట, ఆ ప్లానింగ్ చెడగొట్టేశాడు, నీ స్నేహితుడు చెడగొట్టేసి ఒక ప్లానింగ్ వేశాడు, కాబట్టి నువ్వు అర్జున్కి ఈ స్థలం నుంచి వెళ్ళిపో, దూరంగా పారిపో, నువ్వు నీ కొడుకు దొరకవు అని చెప్తారు. వెంటనే దావీదు ఏం చేస్తారంటే లేచి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ సైనికులు వస్తారు, నిజంగానే చూస్తారు, కానీ ఎవరు లేరు, దావీదు గారు లేరు. చివరికి ఏమవుతాడంటే ఒక యుద్ధం జరగగా అబ్షాలోమే చచ్చిపోతాడు, కొడుకని అబ్షాలోమే చచ్చిపోతాడు. దావీదు గారు చివరి మళ్ళీ ఏమవుతాడు, మళ్ళీ రాజు అవుతాడండి. అంటే దావీదు గారి యొక్క ప్రాణం కాపాడడానికి కష్టపడింది ఎవరు? హూషై గారండి. తన స్నేహితుడు నిజంగా ఈ వార్త పట్టుకెళ్తున్నారో అన్న వాళ్ళని చంపేయమన్నాడు రాజు. అలాంటి అసలు ఈ ఆలోచించింది ఎవరు? రాజు పక్కన ఉన్న హూషై. నిజంగా ఈ విషయం తెలిస్తే అబ్షాలోము ఎలా చంపుతాడంటారు హూషై గారిని? చాలా క్రూరంగా చంపేస్తాడు ఇంకా. ఎందుకంటే నమ్మించి మోసం చేసావు నన్ను, అహితోఫెలు గారి మాట కూడా నేను పక్కన పెట్టి నీ మాట అన్నాను, నువ్వు నేను ఇంత మోసం చేస్తావా, నేను రాజు అవ్వకుండా నేను అంత అద్దగింతావా అని చెప్పేసి ఎంత భయంకరంగా చంపుతాడంటే మనం ఊహలు కూడా అందదు. అంటే అధికార దాహంతో ఉన్నాడు, తండ్రిని చంపేద్దాం అనుకున్నాడు, వార్త పట్టుకెళ్ళేవాడిని చంపేద్దాం అనుకున్నాడు, మరి ఎంత దారుణంగా చంపేస్తాడండి. కానీ ప్రాణాలకు తెగించి చాలా తెలివితేటలుగా ఏంటి హూషై గారు ఎంతో కష్టపడ్డారు. నిజంగా హూషై ఎవరంటే నిజమైన స్నేహితుడు. ఎవరికండి? అందుకే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. నిజంగా దుర్దశలో ఉన్న దావీదు గారికి సహోదరుడుగా నిలబడాలి లేడు ఎవరు? హూషై గారు అండి. నిజంగా హూషై గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటేనండి, దావీదు గారు హూషై గారిని ఎలా పంపించాడో, ఎవరి దగ్గరికి, క్రూరుడైన దుర్మార్గుడైన అబ్షాలోము దగ్గరికి ఎలా పంపించాడో సేమ్ అదే రీతిగా యేసుప్రభు గారు తన శిష్యుని పంపించాడండి. ఎవరి దగ్గరికి? లోకాసు వార్త తీయండి, లోకాసు వార్త కొత్త నిబంధన ఉంటుందండి, 10వ అధ్యాయము 10
3వ వచనం. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ళ మధ్యలకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆమేన్. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూడు, నిజంగా అక్కడ మనకు ఇందాక చెప్పుకున్న చరిత్రలోని తోడేలు ఎవరో అబ్షాలోము, గొర్రె పిల్ల ఎవరో ఊషే, పంపిన వాళ్ళు ఎవరో దావీదు గారు. అవునా కదా? నిజంగా ఇక్కడ ఏం చెప్తారు యేసుప్రభు గారు? ఇంకో లోకంలోకి మేము పంపుతున్నాను, లోకం అలాంటిది, తోడేళ్ల వంటిది, మీరు గొర్రె పిల్లలు అంటే వాళ్ళు, నేను పంపుతున్నాను, మీరు వెళ్ళండి అన్నారు. ఇక్కడ దావీదు గారు మాట కాదనుకుని ఎవరు వెళ్ళారు? ఊసే గారు వెళ్ళారు. ఎలా అంటాం కదా మనం, పుల్లినోట్లో తలకి ఎట్టకూడదు అంటాం కదా, అటువంటి చోట్లోకి వెళ్ళాడు ఎవరు? ఊసే గారు. ఎవరి కోసం? దావీదు గారి కోసం. ఇక్కడ సేమ్ శిష్యులు అంటున్నాడు, తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లలు ఎవరు పంపుతారా? ఏం చేస్తే తోడేళ్ళు చంపుకు తినేస్తాయి. అటువంటి వాడి దగ్గర నేను పంపుతున్నాను, వెళ్ళండి అన్నారు. నిజంగా శిష్యులను వెళ్ళారు. ఎంతమంది? 12 మంది శిష్యులు యేసుప్రభు గారికి అండి. లోకాసువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. యేసుప్రభు గారు అన్న శిష్యుల్ని, లోకం అలాంటిది, తోడేళ్ల వంటిది, మీరు ఎలాంటి వాళ్ళు? గొర్రె పిల్ల లాంటి వాళ్ళు, మీరు వెళ్ళండి అంటున్నారు. నిజంగా ఊసే గారు చాలా గుండె ధైర్యవంతుడు. చిన్న తేడా వచ్చినా చంపేస్తాడు రాజు. అవునా కదండి? అబ్షాలోము చంపేస్తాడు ఊసేని. కానీ చాలా గుండె ధైర్యం గలవాడు, చాలా ధైర్యవంతుడు, చాలా జ్ఞానమైన వాడు. అందుకే వెళ్ళాడు. అంటే ఇంకా నేను చచ్చిపోయినా పర్లేదు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి. సేమ్ అలాగే శిష్యులు కూడా లోకంలోకి వెళ్ళారు. యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన పరలోకాన్ని ఇస్తాడో, భూలోకంలో మనకి అన్నీ ఇస్తాడో, ప్లస్ పరలోకంలో కూడా ఇస్తాడో, స్వర్గం వెళ్తాకే నేనే మార్గము, ఇంకే మార్గము లేదని చెప్పాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము, కాబట్టి మనం ఆయన ద్వారా వెళ్ళగలము అని ప్రకటించండి. ఈ లోకంలోకి వెళ్ళి ప్రకటించండి. ఎలా పంపుతున్నాను? గొర్రె పిల్లల వల్ల పంపుతున్నాను. ఎవరి మధ్య పంపుతున్నాను? తోడేళ్ళ మధ్య పంపుతున్నాను. శిష్యులైన వారు ముందు భయపడ్డారు. అయ్యి బాబాయ్ మీ అల్లం బాబాయ్, మీ మెల్ల బాబాయ్ అనుకున్నారు. నిజంగా యేసుప్రభు గారిని సిలువ వేసిన వెంటనే 12 మందిలో ఒక ఆయన చనిపోతాడు. ఇస్కరియోతు యోధ ఊరి పెట్టుకుని చచ్చిపోతాడు. ఇంకెంతమంది మిగిలారు? 11 మంది. ఈ 11 మంది చాలా అయిపోతారు. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ యేసుప్రభు గారు 3వ రోజు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ మధ్యకి వెళ్ళి బలపరుస్తారు. ఇంకో చావు కోసం భయపడుతున్నారా అంటే మనం ఎందుకు భయపడతాం? మనుషుల కోసం చంపేస్తారని భయపడతాం. చావు కోసం భయపడి నేను విడిచిపెట్టేస్తారా? నేను చెప్పిన పని విడిచిపెట్టేస్తాను. ఇదిగో చావుని చంపినా జీవాన్ని నేను, మీరు చచ్చిపోయి తిరిగి లేకగలరు, నేను లేపుతాను. చావు కోసం భయపడకండి, ఇది చావు కాదు నిద్ర అని ధైర్యపరిచారు. ఈ శిష్యుల వారికి అప్పుడు ధైర్యం వచ్చింది. అయ్యి బాబు ఇప్పుడు దాకా మనుషులు చంపేస్తారని భయపడ్డాం, ఇంతకీ ఏంటి ఈయన చావుని చంపేశాడు, చావుని చంపిన జీవం మన యేసుప్రభు అని చెప్పేసి అప్పుడు ధైర్యం వచ్చి అందరూ తలా చోటుకి వెళ్ళిపోయారు. తలా చోటుకి వెళ్ళి స్వార్థ చేశారు. మన భారతదేశానికి ఎవరు వచ్చారు? తోమా గారు వచ్చారండి. యేసుప్రభు గారి యొక్క శిష్యుడు తోమా. ఆయన అంటాడో మీకు తెలిసే ఉంటుందన్న మాటలు. యేసుప్రభు గారు కొంతమంది పేతురు గారికి వాళ్ళ దగ్గర కనపడతారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత. అప్పుడు ఎవరు ఉంటారో తోమా గారు ఉంటారు వాళ్ళ దగ్గర. ఉండకపోతే తర్వాత యేసుప్రభు గారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అంటారు తోమా వస్తే, తోమా మన యేసుప్రభు బతికే ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు సమాధిని అంటే, అవునా నీకేమైనా పిచ్చి పట్టిందా? చచ్చిపోయిన ఏమైనా తిరిగి లేగుతాడా? ఒకవేళ నిజంగా వస్తే ఆయన చేతి గాయాలు చూసావా, ఆ గాయాలు ఏలి పెట్టి చూస్తాను. ఇంకో పక్కన బల్లెపడి పొడిచాడు చూసావా, ఆ పక్కలో చేయి పెట్టి చూస్తాను, అప్పుడు కానీ నమ్మను అంటాడు తోమా గారు. నిజంగా యేసుప్రభు గారు వచ్చి, ఇంకో తోమా ఇంకో నా చెయ్య ఏళ్ళు నా గాయాల్లో పెట్టి చూడు అంటారు. చూసి నమ్మినవాడు కన్నా చూడకుండా నమ్మినవాడు ధన్యుడు అని చెప్తారు. అటువంటి తోమ ఎక్కడికి వచ్చారండి? మన ఇండియాకి వచ్చారు. మన భారతదేశంలోకి వచ్చి కేరళలో సేవ చేశాడండి. ఆయన మొట్టమొదటిగా మార్చింది ఎవరినంటే బ్రాహ్మణుల్ని. బ్రాహ్మణులు తెలుసు కదండి, పూజలు చేస్తారు బ్రాహ్మణుల గుళ్ళోని. ఆ బ్రాహ్మణులు మార్చాడు. ఆయన వచ్చంట ఒక పోటీ పెట్టాడంటండి. యేసుప్రభుని నమ్ముకోండి అంటే పని చూసుకో, మా ఏదో ఇతర దేశాలు వస్తుంది దేవుడిని మేము ఎందుకు నమ్ముకుంటాం,
మా దేవుడు చాలా గొప్పోడు అని చెప్తే, సరే అయితే మీరు గోదావరిలో స్నానం చేస్తున్నారు కాబట్టి మీరు మంత్రాలు ఉపయోగించి ఈ నీటిని ఇలా పైకేయండి, పైకేసినన్నే పైన పైన ఉండిపోవాలి, మీరు తీసారు కదా ఆ గుంటలో ఉండిపోవాలన్నారంట. ఈ బ్రాహ్మణులందరూ మంచి మంచి మంత్రాలు ఉపయోగించి పఠించి ఇలా నీళ్ళు ఇలా తీసి ఇలా పైకేయారంటండి. ఏమైపోయి ఎంతో మంత్రాలు, బలమైన మంత్రాలు ఉపయోగించారు, కానీ ఆ నీళ్ళు కింద పడిపోయి. ఈయనంతా యేసునామములో అని ప్రార్థించి తోమగారు ఎలా నీళ్ళు తీసి ఎలా పైకేయారంటండి. నీళ్ళు పైన ఎలా ఉండిపోయినాయి అంట, నీళ్ళు తీసిన గుంటలా ఉండిపోయిందంటండి గోదావరిలో అండి. ఈ అద్భుతం చూసి ఆ బ్రాహ్మణులు మారిపోయారంట. అయ్యి బాబు నిజంగా యేసు ప్రభు చాలా గొప్పోడు అని. అంటే భారతదేశంలో మారింది ఎవరు? మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులే మారిపోయారండి. అంత గొప్ప సేవ చేశాడు. కానీ చివరికి కొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆయన సేవ యేసుప్రభు కానీ చాలామందిని మార్చేస్తున్నాడు, మతం మార్చేస్తున్నప్పుడు అంటారు కదండి, అలాగే మతం మార్చేస్తానని చెప్పేసి ఏం చేసినాడు ఆయన ఒకసారి ప్రార్థన చేస్తుండగా కొంతమంది బ్రాహ్మణులు వచ్చండి సోలాలు ఇచ్చి పొడిచి చంపేశారు తోమా గారిని. అలాగే మనం చెప్పుకున్నాం కదండి 12 మంది శిష్యుల్ని అలాగే చంపేశారు. హతసాక్షులు అయిపోయారు దేవుడి కోసం. తోడేళ్ళ దగ్గరికి వెళ్ళారు, ధైర్యంగా వెళ్ళారు, వాళ్ళు దేవుడి పని చేశారు. అందుకే ప్రపంచమంతా ఇంచుమించు 800 కోట్ల మందిలో సగానికి పైగా ఎవరు దేవుడు నమ్ముకున్న వాళ్ళే క్రైస్తవులే ఉన్నారు. ఎందుకు కారణం ఎవరు? శిష్యులు అని వెళ్ళి పని చేశారు కాబట్టి. నిజంగా వాళ్ళు భయపడి ఉంటే పని జరుగుతున్నా జరగదు. కాబట్టి యేసుప్రభు చోట అంటారు, శరీరాన్ని చంపేవాడికి భయపడకండి కానీ శరీరాన్ని ఆత్మని చంపేవాడికి భయపడండి అంటారు. మనుషులు ఏమైనా చంపగలరు? ఈ శరీరాన్ని చంపగలరు, కానీ ఆత్మని కూడా చంపగలరు ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? యేసుప్రభు. కాబట్టి మనుషులు భయపడకండి, నాకు భయపడండి, ఎందుకంటే నేను శరీరాన్ని చంపగలను, ఆత్మని కూడా చంపేయగలను. మనుషులు కేవలం శరీరాన్ని మాత్రమే చంపగలరు అని చెప్తారండి. అప్పుడు ఈ శిష్యులను ధైర్యం వచ్చి ముందుకు వెళ్తారు. కాబట్టి మనం కూడా ఊసే గారి వల్లే శిష్యుల వల్లే లోకంలో కొంతమంది భయం కలుగుతుంది, మన మానవులైతే మనం సువార్తని భయం కలుగుతుంది, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే చావుని చంపిన జీవమనేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి, మన పక్కన ఉన్నారు కాబట్టి, మనతో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానం ఉపయోగించి. అసలు అందుకే దేవదాసీలు ఏమన్నారు, ఏ మతముని కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు దేవుని తెలుసుకోవాలి. మనం ఏ మతాన్ని దూషించకూడదు, ఏ మనిషిని దూషించకూడదు, ద్వేషించకూడదు. ద్వేషించకూడదండి. మనం ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. మనం ప్రేమించాలి. ఈశ్వరుడు ఏమన్నారు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని అర్థం ఏంటి? క్రైస్తవులని అర్థమా? అందరూ ఉంటారు, అన్ని మతం వారు ఉంటారు. అందుకే అన్నారు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థించి, నీ శత్రువుకు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టు, దాహం అయితే మంచినీళ్ళు ఇవ్వి, నీ శత్రువును ప్రేమించు, అప్పు ఇవ్వి. మన శత్రువుకు అప్పు ఇస్తామా అని అంటారు. నీ శత్రువుకు అప్పు ఇవ్వి, నీకు తిరిగి ఇవ్వడానికి తెలిసిన సరే అప్పు ఇవ్వి, నీ శత్రువుని ప్రేమించు అని చెప్పారండి. అందుకే ఆయన చంపేస్తున్నాయని సైతం ఏమన్నారో, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించు. శత్రువు సహితం కూడా ఏం చేయడైనా క్షమించే అని బోధ చేశాడు, ప్లస్ అలా చేసి చూపించాడు. కాబట్టి మనం కూడా అండి శత్రువులు మనం ఏం చేయాలంటే తిట్టకూడదు. నువ్వు నాశనం అయిపోతావా? ఆగదు, నదులకు ఆగదండి, కానీ ఆగాలండి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుందంట, ఓర్పు గొప్ప దోహకార్యం జరగకుండా ఆపుతుందంట. మన ఓర్పు గొప్ప దోహకార్యం, చెడ్డ కార్యం అంటే క్రూరమైన కార్యం ఆగకుండా ఏం ఆపుతుందంట? మన ఓర్పు ఆపుతుంది. ఇంకో దుక్కుని ఉంటుంది, మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని దక్కించుకుందరు అని ఉంటుంది. మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని దక్కించుకుందరు. ఆగదు, కానీ ఆగాలండి. ఆ శక్తి ఎవరిస్తారో? దేవుడు ఇస్తారు. మరి పేతురు గారు ఉన్నారండి, యేసుప్రభు గారిని పట్టుకుంటాకు వస్తే మా దేవుని పట్టుకుంటాకు వస్తామేంట్రా అని చెప్పేసి చెవులు నరికేస్తాడు. ఎంత కోపం వచ్చేసింది! ఆపుకోగలిగాడా? ఆవేశాన్ని ఆపుకోగలిగాడా? ఆపుకోలేక ఏం చేశాడు? వెంటనే మడుక్కు యక్షవి నరికేశాడు. కానీ చివరికే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు మనసు ఈయనకి వచ్చి సాత్వికుడు అయిపోయాడు. అందుకే చివరిగా ఎలా చంపేశారు? కలకందరికీ సిగ్గు చంపేశారు. ఎవరిని? పేతురు గారిని. అప్పగించుకున్నాడు. ఆ కోపంతో ఏమైపోయింది? పోయింది. ఎవరి మనసు వచ్చేసింది? దేవుడి మనసు. మన అందుకే ప్రభుని అడగాలండి.
ఉండాలండి. ఉండలేదు కొంతమంది, ఉండలేదు. మనం దేవుని అడగాలండి, ప్రభు నాకు ఈ ఓర్పు అని ప్రార్థన చేసుకోవాలండి. నెలలు ఆగదు. మానవ నైజం ఆగదండి, మనిషి ఆగడం, కానీ దేవుని శక్తి ఆపుతుంది మనల్ని. కాబట్టి మనం అందుకే సొంత బుద్ధితో సొంత శక్తి మనం ఏం చేయలేమండి. మనిషి ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ దేవుడు యొక్క శక్తి మన ఆశ్రయం ఇవ్వకపోతే మనం ఏం చేయలేమండి. అందుకే భక్తులైన వారు అన్నారు, సొంత బుద్ధితో సొంత శక్తిని ఏం చేయలేను, పరిశుద్ధాత్మని మీ సహాయం నాకు అనుగ్రహించని ప్రార్థన చేశారు. మనం కూడా ప్రతి విషయంలో ఏం చేసి ప్రార్థన చేసుకోవాలండి. ప్రభువా నాకు సహాయం చెయ్యి, నాకు శక్తిని ఇవ్వి. చాలా మంది బూత్ మాట మాట్లాడతారు, దేవుని నమ్ముకున్నా సరే బూత్ మాట మాట్లాడొచ్చా? బైబిల్ క్లియర్గా ఉంది, బూతులు మాట్లాడేవాడు పర్లోక రాజ్యం వెళ్ళరు అని. కానీ బూతులు మాట్లాడేస్తారు, సరస్వతి మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, లేక కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారు, రకరకాలుగా ఉంటాయి. వాటి అన్నిటి మనం ఎలా జయించగలమండి? ప్రార్థన ద్వారానే జయించగలం. దేవుడి శక్తిని ఇవ్వాలి. నేను ఆ మత్తుకు నేను బూతులు మానేద్దామంటే కష్టమంది, ఆపుకోలేము, చివరికి వచ్చేస్తుంది. ప్రార్థన సహాయంతో దేవుడు ఆయన ఆత్మ సహాయం అందిస్తేనే మనం గెలవగలం. కాబట్టి ఈ హూషే గారితో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకంలోకి వెళ్ళాలి అని వెళ్ళినట్టు, కానీ జ్ఞానం ఉపయోగించాలి. జ్ఞానం ఉపయోగించి దేవుని సహాయం పొందుకుని సువార్త చేయాలి. సువార్త చేసి ఏం చేయాలి? మనం ఆత్మల్ని రక్షించాలి. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏదో వాళ్ళని తిట్టేసి అలాగంటే వాళ్ళు మారరండి. కొన్ని శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కొన్ని మాటలు అనేస్తారు ముఖం మీద, మన బాధ కలిగే మాటలు అంటారు. వాటన్నిటి మనం తట్టుకోవాలి. మనం తట్టుకుని ప్రార్థన చేయగా ఏమవుతుంది? మన బిడ్డ వెంటనే పుట్టేస్తారండి. 9 నెలల మోస్తుంది తల్లి, 1 నెల 2 నెలలు కాదు, 9 నెలల మోస్తే కానీ బిడ్డ బయటికి రా. అలాగే వెంటనే మారిపోరు జనం అండి. అలా కొద్ది కొద్దిగా అలా తర్వాత ఇప్పుడుకో మారుతారండి. మనం ఏం చేయాలి? మనం తల్లి ఎదురు చూస్తున్నట్టుగా ఆ నిప్పులు వచ్చినట్టు దాకా ఎదురు చూస్తే తల్లి ఎప్పుడు వస్తాయని, అప్పుడు దాకా మనం ఎదురు చూడాలి. అప్పుడే ఆత్మల్ని మనం రక్షించగలం. అంతేగాని ఉత్తి పుణ్యాన్ని వెళ్ళిపోయి నువ్వు వేసుకొని నమ్ముకుంటే ఎవరు నమ్ముకోరు. లేకపోతే అంటే మనం జ్ఞానం ఉపయోగించాలి, దేవుడి సహాయం పొందుకోవాలి. ఊషయ్య గారి యొక్క మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజమైన స్నేహితుడు ఎవరో? యేసుప్రభువే. అందుకే మనం విడిచిపెట్టకుండా మన పాపంలో కూలిపోయి ఉండగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టేసి భూలోకం మన దగ్గరికి వచ్చి మనం కాపాడాడు. ఎవరో? యేసుప్రభు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన అటివాడు దుర్దశ ఎలా ఉంటాడంట? సహోదరుడుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు దావీదు గారికి ఊషయ్య గారు అయితే, నిజమైన స్నేహితుడు యేసుప్రభు గారికి శిష్యులు అయితే, మనకు ఎలా ఉండాలి? యేసుప్రభు గారికి అండి స్నేహితులుగా ఉండాలి. అంటే ఆయన పనిలో పాలు పొందాలి, ఆయన తోడుగా ఉండాలి. ఇంకొక మాట ఉంటుంది ఊషయ్య గారి కోసం, ఎక్కడంటే 1 దినవృత్తాంతములు 27:33 ముగ్గు చేసుకుందాం. ఆ పాత నిబంధనలు ఉంటుంది చూడండి. 1 దినవృత్తాంతములు 27వ అధ్యాయము 33వ వచనం. మంత్రి అర్కీయుడు హూషే రాజునకు తోడు. నిజంగా ఇప్పుడు దావీదు తోడు ఎవరా? అక్కడ ఏం రాస్తుంది? రాజునకు హూషే ఎవరంట? తోడు. అంటే దావీదు గారికి తోడుగా ఎవరు నిలబడ్డారు? హూషే నిలబడ్డాడు. మనం కూడా ఇప్పుడు మనం ఎప్పుడునే ఓడి ప్రార్థన చేస్తాం. ముగించేస్తాను. ప్రభువా నాకు తోడుగుండు ప్రార్థన చేస్తాం. అవునా? కదా అందరూ చేస్తారు ప్రార్థన. కానీ ఇక్కడ మనం దేవుడు తోడుగా ఉండాలి. ఎలా? ఎప్పుడు మనం ప్రభువా నాకు తోడుగా ఉండు, నా కుటుంబానికి తోడుగా ఉండు, నా గృహానికి తోడుగా ఉండు, నా ఉద్యోగం తోడుగా ఉండు, నా వ్యాపారం తోడుగా ఉండు, నా పనికి తోడుగా ఉండు అని నువ్వు నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తాం. నిజంగా తోడుగా ఉంటాడు, ఎందుకంటే మన స్నేహితుడు కాబట్టి. మనం కూడా దేవుడు తోడుగా ఉండాలి. మనం దేవుడు తోడుగా ఉండగలమంటే ఎలాగంటే ఆయన పనికి తోడుగా ఉండాలి, అంటే ఆయన పనికి సహకారిగా ఉండాలి. ఇప్పుడు నిజంగానే ఒక సభలు జరుగుతాయి, మన మట్టికి మన సభల్లో పనులు చేసామనుకో, ఎవరి పక్షంగా పని చేస్తున్నాం? దేవుడి పక్షంగా.